మా కోరిక ఏమంటే ప్రతి ఒక్క ఏ కులానికైనా మతానికైనా అన్ని కులాల వాళ్ళు అతీతంగా ఒక ఆత్మవిశ్వాసంగా చేసుకునే ఏదైనా పండగ ఉందంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ రొట్టెలు వదిలే పండగ. వాస్తవంగా విద్యా హక్కు చట్టం మీద మాట్లాడితే ఈరోజు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాము అంటే చాలామంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వాళ్ళ ఫీజులు కట్టలేక, అదేవిధంగా పుస్తకాల రూపంలో దోపిడీ చేసినటువంటి రాజకీయ నాయక వ్యవస్థలో విద్యా వ్యవస్థని ఏర్పాటు చేసుకొని వ్యాపార వ్యవస్థగా మార్చుకుంటున్నటువంటి దేవాలయం తర్వాత విద్యాలయం అంటే ఆ విద్యాలయాన్ని ధనాలయంగా పెంచుకుంటున్నటువంటి అలాంటి నాయకుల యొక్క మనసు మారాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి బారా షహీద్ గారికి దండం పెట్టుకొని 2 చేతులు జోడించి అయా నాయకుల్లారా ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి నారా లోకేష్ గారి మనసు మారి, అదేవిధంగా నిన్నగాక మొన్న రాజ్యసభ ఇచ్చినటువంటి భాష్యం విద్యా సంస్థలకి, అదేవిధంగా మా నెల్లూరు జిల్లా మినిస్టర్ అయినటువంటి నారాయణ విద్యా సంస్థల యొక్క ఆ యొక్క మహానుభావుడైనటువంటి నారాయణ గారికి మనసు మారాలి, విద్యా హక్కు చట్టం వెంటనే రావాలి అని చెప్పేసి ఈరోజు యొక్క వినూత్న కార్యక్రమం తీసుకున్నాం. వెంటనే కానీ విద్యా హక్కు చట్టం వాస్తవంగా ఇక్కడ ఈ రొట్టెలు వదిలిన తర్వాత సంవత్సరానికి ఒక రిజల్ట్ వస్తుంది. ఈ బారా షహీద్ దర్గాలో ఉన్నటువంటి ఆ యొక్క మహానుభావులందరికీ 2 చేతులు జోడించి ఆ దేవుణ్ణి మేము కోరుకున్నదేమంటే మనసు మారి నెక్స్ట్ సంవత్సరం కల్లా ఆ ఫీజులు తగ్గిస్తే ఆకలి కోతతో ఉన్నటువంటి పేదని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆవేదనని మా రూపంలో మేము మీకు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసి తమ కోరికల్ని కోరుకుంటున్నారు. ఆ కోరికల్లో విద్య రొట్టె అని, పెళ్లి రొట్టె అని, వైద్య రొట్టె అని, ఉద్యోగ రొట్టె అని రకరకాలుగా రొట్టెలు తీసుకొని వచ్చి వాళ్ళ కోరికల్ని కోరుకోవడం, ఆ కోరికలు తీరిన తర్వాత మరుసటి సంవత్సరం మరలా వచ్చి ఆ కోరికని తీరిన తర్వాత మళ్ళీ రొట్టె వదలడం ఇది ఆనవాయితీ. మరి ఈరోజు కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ ఇక్కడ ఈరోజు విచ్చేయడానికి ఒక ముఖ్య కారణం ఉంది. అదే విద్యా హక్కు చట్టం రొట్టె. అంటే నేను ఒక్కటే అడుగుతున్నా మీడియా మాధ్యమం ద్వారా, మీకు కనబడుట లేదా? మేము 10 రోజుల క్రితం సిగ్నేచర్ క్యాంపెయిన్ ఏర్పాటు చేస్తే దాదాపు 1000 కుటుంబాలు 1 గంటలో ఆ ఫ్లెక్స్ని నింపేశారు. అది మీకు కనబడటం లేదా? అలాగే మరలా మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ సమర్పించుకున్నాం. అది మీకు కనబడటం లేదా? అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, ఒక అర్జీని సమర్పించాం. అది మీకు కనబడటం లేదా? నేను అధికారంలో ఉండే వాళ్ళని అడగట్లేదు, ప్రతిపక్షంలో కూర్చొని ప్రజలకు మేలు చేయాలి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారే వాళ్ళందరినీ అడుగుతున్నాను. ఇది ప్రజలకు మేలు కాదా? మీ చుట్టుపక్క ఉన్న మీడియా వాళ్ళని అడుగుతున్నా, మీడియా వాళ్ళైనా సరే మీ చుట్టుపక్కల ఉన్న 100 మందిని పిలిచి అడగండి, వాళ్ళు అప్పు చేయకుండా స్కూల్ ఫీజు కట్టారా? స్కూల్ ఫీజు కట్టడానికి వాళ్ళు అప్పు చేయకుండా స్కూల్ ఫీజు కట్టారా? ప్రతి ఒక్కరూ ఆర్థిక శోభకు గురవుతున్నారండి దీనివల్ల. అందుకని విద్యా హక్కు చట్టాన్ని వెంటనే అమలు చేయాలా, ఫీజుల్ని తగ్గించాలా, పుస్తకాల్ని అనవసరంగా స్కూళ్ళలోనే అమ్మే ప్రక్రియని మానుకోవాలా. నారా లోకేష్ గారికి విద్యాశాఖ సంబంధించినటువంటి నారా లోకేష్ గారికి, అయ్యా ఈ క్వశ్చన్ పత్రిక వాళ్ళు వేస్తుండేది నాకు కాదు నాయన, ఈ క్వశ్చన్ పత్రిక వాళ్ళు వేస్తుంది నాకు కాదు నాయన, ఈ ఉద్యమంలో సక్సెస్ అవుతా లాస్ అయ్యేది నాకు కాదు నాయన, చదువుకున్నటువంటి రాష్ట్ర మినిస్టర్ ఐటీ విద్యాశాఖ చెప్పుకుంటున్నటువంటి మహానుభావుడా, ఈ క్వశ్చన్ ప్రెస్ వాళ్ళు వేసింది నీకు అంటే నువ్వు మంచి చేయడానికి రాజకీయంలో వచ్చావా? మీ గురువర్యులు అన్నట్టు నారాయణ మీ గురువులైనటువంటి నారాయణ జపం చేసుకొని వాళ్ళు డబ్బులు సంపాదిస్తుంటే మాకు డబ్బులు గిఫ్ట్ ఇస్తున్నటువంటి రాష్ట్ర విద్యాశాఖ అయినటువంటి నారా లోకేష్ గారు, మీరు కళ్ళు తెరవలేదనుకో, కళ్ళు తెరిపించే విధంగా ఇందాక మీరు అడిగినట్టు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, ఏఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్
ఇలాగ అన్నిటికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఫోన్ కాల్ చేసి 28వ తేదీ మేము వస్తున్నాము, ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేస్తాం. అదేవిధంగా మీరు చెప్పారు కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ అంటే ముజీర్ చట్టపరంగా పోవాలి, కానీ ఇదేంటి ముజీర్ వినూతమైన నిరసనతో వస్తున్నామని. కానీ ఖచ్చితంగా ఒక సంక్షేమం సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైనా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం మాది కాబట్టి మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు చేపడతాం. నారా లోకేష్ గారు, అయ్యా నారా లోకేష్లోనే నారాయణ ఉంది కాబట్టి, నారా లోకేష్లోనే నారాయణ ఉంది కాబట్టి మీరు కానీ వెంటనే మీరు మొన్న రాజ్యసభ ఇచ్చిన భాష్యం విద్యా సమస్యల మీద ఛీ అనుకునే శ్రీ చైతన్య మీద హరి ఓం అని దండుకుంటున్నటువంటి నారాయణ మీద కానీ చర్య తీసుకోకపోతే అధిక ఫీజుల మీద కానీ పుస్తకాల దండుకునే, ఇంకోటి మీకు చెప్తున్నా, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రెస్ వాళ్ళు ఎవరికి తెలియదు. అయ్యా కరోనా వచ్చినప్పుడు మనం అందరం చూసాం, యాప్ ద్వారా విద్యార్థులకు చదువు, సోషల్ యాప్ ద్వారా విద్యార్థులకు చదువు అప్పట్లో 3000 దండుకున్నాడు. కరోనా పోయి 6 సంవత్సరాలు అవుతున్నా ఆ 3000 యాప్ మాత్రం దండుకుంటుంటే విద్యాశాఖ మినిస్టర్ అయినటువంటి ఐటీ సెక్టర్ అంటే ఐటీ అంటే ఇది కూడా వస్తుందండో యాప్ మీద, ఐటీ సెక్టర్ అయినటువంటి నారా లోకేష్ గారికి పాపం 3000 ఒక అంకె, ఒక విద్యార్థికి 3000 కనబడుతుంది, కానీ నారాయణలోనే 2 లక్షలు ఇంటూ 3000 కొట్టుకోండి నారా లోకేష్ గారు, ఎంత డబ్బులు దండుకుంటున్నారో మీకు అర్థమవుద్ది. ఇలా అనవసరమైన వాటన్నిటి మీద కూడా దండుకుంటున్నటువంటి ఈ యొక్క కాలేజ్ స్కూల్ యాజమాన్యాల మీద చర్య తీసుకోకపోతే నెక్స్ట్ మీకు ఇచ్చే ఆన్సరు ప్రతి ఒక్క ఏరియాలో విద్యార్థిని తల్లిదండ్రులను గుమ్ముకూడి మీరు అడిగారే ఓట్లు మీరు దండుకుంటున్నప్పుడు ఇప్పుడు మా నోట్లు దాని రూపంలో సమాధానం చెప్తామని చెప్పేసి మీ ద్వారా నేను విడిపడుచుకున్నాను.